నెల్లూరులో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. జెడ్పీ సీఈఓ రామిరెడ్డి ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ భారీగా అక్రమాస్తులు గుర్తించింది. 14 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు, తిరుపతిలో అధికారులు దాడులు జరుపుతున్నారు. రామిరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. కావలి బీసీ బాలుర హాస్టల్ వార్డెన్ జయరామయ్య ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. జయరామయ్యను బినామీగా అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. నెల్లూరు జిల్లాలో తహసీల్దార్ నుంచి ఆర్టీఓ, డిఆర్ఓ, జెడ్పీ సీఈఓ వరకు 20 ఏళ్లకు పైగా రామిరెడ్డి వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన అక్రమార్జనపై కొందరు పక్కాగా సమాచారం ఇవ్వడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నెల్లూరులోని చిల్డ్రన్ పార్క్, బీవీ నగర్, మాగుంట లేఅవుట్, సరస్వతీ నగర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆయనతో పాటు కొందరు టీచర్లు, అదే శాఖలో పనిచేసే దిగువ స్థాయి ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించింది. చిల్డ్రన్ పార్క్ దగ్గరున్న రామిరెడ్డి డ్యూప్లెక్స్ ఇంటిలో పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రామిరెడ్డి నివాసాల్లో ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించామని, బహిరంగ మార్కెట్లో దీని విలువ 10 రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికొన్ని ఆస్తులను గుర్తించాల్సి ఉందని తెలిపారు. కొన్ని లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయనతో పాటు బినామీగా ఉన్న టీచర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 14 ప్లేసుల్లో సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయనకి ఇక్కడ మనకి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ G+4 చిల్డ్రన్ పార్క్లో కట్టున్నారు ఒక బిల్డింగ్. అట్లానే ఇక్కడ ప్లాట్లు ఒక 10 ప్లాట్లు ఉన్నాయి. గుంటూరులో ప్లాట్లు మరియు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ 2009లో కొనున్నాడు. అక్కడ కూడా కొన్ని హ్యాండ్ లోన్స్ ఇచ్చున్నారు. ఒకటి 26 లక్షలు మన పంది లక్ష్మీకుమార్ అని ఆయనకి కృష్ణ టీచర్ ద్వారా ఇచ్చాడు. ఇంకొక 24 లక్షల రూపాయలు జయరామయ్య వాడడం ద్వారా వాళ్ళంతా డైరీలో ఎంట్రీలు తీసుకొని ఏది రికార్డు ఉండదు వాళ్ళకి, ఓన్లీ డైరీలో ఎంట్రీలు పెట్టుకొని క్యాష్ అనామతిగా ఇవ్వడం. అట్లా ఇప్పుడు ఈయన ఇన్ఛార్జి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గాను మరియు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జి గాను ఉన్నాడు. ఇప్పటి వరకు దగ్గర 2 కోట్ల రూపాయలు రికార్డెడ్ వాల్యూ, అది మనకి రిజిస్ట్రేషన్ వాల్యూస్ వరకు అక్రమాస్తులు ఉన్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఇక నా సాయంత్రానికి సర్చెస్ లో ఎక్కడెక్కడ ఎవరెవరితో లావాదేవీలు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడులో ఉన్న రామిరెడ్డి తమ్ముడు నాగిరెడ్డి ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నాగిరెడ్డితో పాటు అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి కూడా రామిరెడ్డికి బినామీగా ఉన్నట్లు గుర్తించారు. తక్కెళ్లపాడులో శ్రీకాంత్ పేరుతో 65 సెంట్ల స్థలం, నెల్లూరులో నాగిరెడ్డి పేరుతో 200 చదరపు అడుగుల స్థలం, నల్లపాడులో ఆయన పేరుతో 227 చదరపు గజాల స్థలం, గుంటూరు ఎన్జీఓ కాలనీలో ఒక అపార్ట్మెంట్ ఉన్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు చేసిన ఓ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ప్రస్తుతం వివాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోనూ రామిరెడ్డి అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. తిరుపతిలో రామిరెడ్డికి సంబంధించి భారీగా నగదు, నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా వెండి ఆభరణాలను, కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్లోని మెయిన్ బ్రాంచ్ లో లాకర్ను ఓపెన్ చేసి బంగారు ఆభరణాలు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ యజమానికి 26 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు గుర్తించిన ఏసీబీ 2 చెక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకృతి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.
అవును. అవునవును. నెల్లూరు జెడ్పీ సీఈఓ రామిరెడ్డి అక్రమాస్తులు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. తిరుపతిలో కూడా కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. నెల్లూరు జెడ్పీసీఓగా పనిచేస్తున్న రామిరెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. గుంటూరు, నెల్లూరుతో పాటు తిరుపతిలో 4 చోట్ల ఏసీబీ సోదాల్లో ఇప్పటికే కోట్లాది రూపాయలు విలువ చేసే రికార్డులను, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నటువంటి ఏసీబీ బ్యాంకు లాకర్లపైన దృష్టి పెట్టిన పరిస్థితి. అయితే రామిరెడ్డికి సంబంధించి కోట్లాది రూపాయల ఆస్తుల విలువకు సంబంధించి లెక్కగట్టే పనిలో ఏసీబీ ఉన్న పరిస్థితి. అయితే సెంట్రల్ యూనిట్ నుంచి రంగంలో దిగిన ఏసీబీ అధికారులు 14 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడము, ఎవరైతే రామిరెడ్డి ఉన్నాడో ఈ రామిరెడ్డి అవినీతి సంపాదన పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు ఏవైనా ఉన్నాయని ఆ రకంగానే ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అశోక అపార్ట్మెంట్, తిరుపతిలోని పెద్దకాపు వీధిలోని అశోక అపార్ట్మెంట్లో దాదాపుగా కిలోల కొద్దీ వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు కొనసాగినట్లు ఏసీబీ భావిస్తున్న నేపథ్యంలో తిరుపతి డీఎస్పీ శంకర్రెడ్డి మనతో అన్నారు. చెప్పండి, ఇప్పటివరకు కూడా ఎన్ని చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది? నిర్వహించిన సోదాల ప్రకారము ఏ రకమైనటువంటి ఆస్తులను గుర్తించారు? ఈరోజు తిరుపతి పట్టణంలో 4 ప్రదేశాల్లో అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మేము సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సిఐయు నుంచి 2 డిఎస్పీలు, 2 ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా తిరుపతి డిఎస్పీ నేను ఒక ప్లేస్లో, మా తిరుపతి ఇన్స్పెక్టర్స్ చంద్రశేఖర్ అండ్ సుధాకర్ రెడ్డి, వీళ్ళు ఒక 2 ప్రదేశాల్లో సెర్చెస్ ఈరోజు చేయటం జరిగింది. మొత్తం 4 ప్రదేశాల్లో. ఇవి ఏసీబీ డిఎస్పీ నెల్లూరు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకి, అదే మా డీజీ ఏసీబీ ఆర్పి ట్యాగూర్ గారు ఆధ్వర్యంలో, అంటే ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ సెర్చెస్ అనేటువంటి ఈరోజు పెద్ద ఎత్తున జరగటం జరిగింది. దీనిలో భాగంగా మా తిరుపతిలో 4 ప్రదేశాలు, ఈ 4 ప్రదేశాల్లో ఈరోజు సిఐ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో తనిఖీలు, సోదాలు, సెర్చ్ జరుగుతూనే ఉంది. దానిలో భాగంగా మా సుధాకర్ రెడ్డికి మేడం గారి, డిఎస్పి మేడం గారి ఆదేశాల మేరకు ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఒకటి ఉంటే దాన్ని సెర్చ్ చేయమని చెప్పారు. మరి దానిలో కొంత బంగారం, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా తెలిసింది. ఎంత బంగారం అనేటువంటిది పూర్తి అయిన తర్వాత కానీ మనకి తెలియదు. ఇది రామిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఈ రాత్రికంతా అరెస్ట్ చేసే అవకాశం? అది నెల్లూరు డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా, మరి నెల్లూరు డిఎస్పీ గారు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు అనేటువంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ డిఎస్పీ అయినా ఖచ్చితంగా చేయాల్సిందే. హైదరాబాద్తో పాటు గుంటూరు, చిత్తూరు, నెల్లూరు ఈ 3 జిల్లాల్లో 14 చోట్ల ఏసీబీ ఈ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగానే రామిరెడ్డి ఆస్తులను గుర్తించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఏసీబీ ఒక 3 కోట్ల రూపాయలు, అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపుగా 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు విలువ ఉండొచ్చు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో రామిరెడ్డిని ఈ రాత్రికి అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం ద్వారా ఇది పూర్తిగా ఎవరైతే రామిరెడ్డికి సంబంధించిన అక్రమ ఆస్తులు విలువ ఎంత అనేది స్పష్టమయ్యే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ 9 తిరుపతి.